మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలోకి వచ్చాడు అనుకోండి, ఆయన మనం మేష సంక్రమణం అని, లేకపోతే తులా సంక్రమణం అని. ఇప్పుడు మనకి ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణం అని, అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవబోతోంది. అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే, ఇక్కడ ఈయన జనవరి 14 నుండి మళ్ళీ ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను, కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను, అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా, అంటే వాళ్ళ యొక్క రాశి నుండి ఆ సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకుని, శుభస్థానం అయితే శుభ ఫలితాలు, ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను, అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సూర్యభగవానుడు అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా, అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళు కానీ చూసుకుంటే, ఈ యొక్క రవి అంటే సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని కానీ చూసుకున్నప్పుడు, మేషరాశి వాళ్ళకి రవి దశమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే రవికి మేషరాశి కూడా ఉచ్చస్థితి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రవి దశమ స్థానంలో సంచారం చేయడం జరుగుతుందో, దశమ స్థానాన్ని రాజ్యస్థానంగాను, అలాగే వృత్తి ఉద్యోగపరంగాను, రాజకీయ పరంగాను మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్థానాల్లో రవి సంచారం అనేది ఎప్పుడైతే జరుగుతుందో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, లేదా ప్రభుత్వ శాఖల్లోనే అంటే ఇప్పుడు ప్రైవేట్లోనే ఉండి కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదా వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు పదవులు ఏదైనా ఆశిస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు కావచ్చు, ఇలాంటివి ఏ ఉన్నా కూడా వాళ్ళకి ఈ రవి మకర రాశిలో సంచారం చేస్తున్నంత కాలము కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా వీళ్ళకి కొంత పదవులు ఆశించే వాళ్ళకి కానీ, లేదా అసలు వీళ్ళని ఏదైనా అంటే అసలు వీళ్ళకి పదవి వస్తుందో రాదో, వీళ్ళని గుర్తిస్తారో గుర్తించరో అనే ఒక రకమైన టెన్షన్లో ఉన్న వాళ్ళకు కూడా గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అలాగే సినీ కళ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ రవి దశమ స్థానంలో, ఎందుకంటే ఆయన రాజ్యస్థానం ఆయన వృత్తికి సంబంధించిన స్థానంలో ఉన్నాడు కదా, కాబట్టి ఈ వృత్తికి సంబంధించిన స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ తండ్రి కొడుకు ఇలాంటి వాళ్ళకి ఏమైనా గత కొంతకాలంగా ఏమైనా వాళ్ళకి చిన్న చిన్న మాట పట్టింపులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగి వాళ్ళు ఒక మాట మీద నిలబడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా ఈ దశమ స్థానంలో ఉన్న వాళ్ళు ఉద్యోగపరంగా వాళ్ళకి మంచి గుర్తింపు లభించట్లేదు ఇంతకాలం అనుకున్న వాళ్ళు కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే ఎప్పుడైతే మకర రాశిలోకి ఈ యొక్క సూర్యభగవానుడు ప్రవేశిస్తాడు అంటే, మనం మకర సంక్రమణం చెప్పుకుంటున్నామో, మీ ఉన్నంత కాలము కూడా సూర్యారాధన ఎక్కువగా చేయడం, సూర్యుడికి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేయడం, సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం, లేదా గోధుమలు బ్రాహ్మడికి దానం ఇవ్వడం, లేదా గోధుమలు నానబెట్టి దగ్గరలో ఏమైనా గోశాలు ఉంటే గోవుకు తినిపించడం, ఇలాంటివి చేయడం ద్వారా మరింత వీళ్ళకి అనుకూలంగా ఫలితాలు, ఏమైనా మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా ఆ ఆటంకాలు తొలగి పనులు వేగవంతంగా అయ్యి మీరు అనుకున్న సమయానికి అనుకున్న విజయాలను సాధించడం అనేది జరుగుతుంది. రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది? జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా
ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి. కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది, జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అండ్ ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి. కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇటు గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకొని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.